గైస్ 16 సంవత్సరాల నుంచి ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్ అందుకోలేకపోయారు. ప్రతిసారి కూడా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడమే. ఇంకా అలాగే ప్లేయర్స్ కి ప్రతిసారి కూడా కన్నీరే మిగిలింది. ఆర్సీబీ 16 సీజన్స్ లో 9 సార్లు ప్లేఆఫ్స్ కి వెళ్లారు. ఇంకా 3 సార్లు ఫైనల్ కి వెళ్లారు. 2009, 2011 ఇంకా లాస్ట్ టైం 2016 ఇలా 3 సార్లు ఆర్సీబీ ఫైనల్ కి వెళ్లారు. కానీ 3 ఫైనల్స్ లోనూ ఓడిపోయారు. ఇలా ఆర్సీబీ ప్రతిసారి కప్పు దగ్గర దాకా వెళ్లి 1-2 అడుగులు దగ్గరలో ఉందనంగా ఓడిపోతున్నారు. అంటే క్రూషియల్ సిచ్యువేషన్ లో ఆర్సీబీ ఆడలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ ఒకటే ఆడినప్పటికీ స్కోర్ అయితే సరిపోవట్లేదు. 11 మంది ప్లేయర్స్ ఉన్నప్పుడు అందరూ ఆడాలి. టీం అంతా కలిసిగట్టుగా ఆడితేనే ప్లేఆఫ్స్కి వెళ్తారు. కాబట్టి టీం పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కప్పు కొట్టడానికి ఉపయోగపడదు. అయితే ఇప్పుడు ఆర్సీబీకి మంచి టీం దొరికింది. అయినప్పటికీ ఈ సంవత్సరం ఆర్సీబీకి మంచి స్టార్ట్ రాలేదు. స్టార్టింగ్ లో ఆర్సీబీ 8 మ్యాచెస్ ఆడితే కేవలం గెలిచింది ఒక్క మ్యాచ్ మాత్రమే. ఆర్సీబీ ఫస్ట్ 8 మ్యాచెస్ కి పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పాయింట్స్ టేబుల్ లోని బాటమ్ లో మిగిలిపోయారు. మరి తర్వాత ఆడిన 6 మ్యాచెస్ లో ఆర్సీబీ మంచి కంబ్యాక్ ఇచ్చారు. 6కి 6 మ్యాచెస్ గెలిచి 2024 ఐపీఎల్ కి ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయారు. ఇది మాత్రం ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఆర్సీబీ వరుసగా 6 మ్యాచెస్ గెలిచి ప్లేఆఫ్స్ కు రావడం అనేది ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి పెద్ద పండగ అని చెప్పాలి. అయితే ఆర్సీబీకి ఈ 16 సంవత్సరాల కళ నెరవేరడానికి కేవలం 3 అడుగులు మాత్రమే ఉంది. అంటే ఆర్సీబీ ఇక్కడి నుంచి 3 మ్యాచెస్ గెలిస్తే 2024 ఐపీఎల్ కి ఆర్సీబీనే ఛాంపియన్స్. ఇంకా 16 సంవత్సరాల కళ కూడా నెరవేరిపోతుంది. మరి ఇప్పుడు ఆర్సీబీ ఎలిమినేటర్ 1 కైతే క్వాలిఫై అయిపోయారు. మరి ఇక్కడి నుంచి ప్లేఆఫ్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూసుకోగలిగితే ఫస్ట్ 2 ప్లేసుల్లో ఉన్న టీమ్స్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయితే అహ్మదాబాద్ లో ఆడతారు. ఇంకా తర్వాత 3rd, 4th ప్లేస్ లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ అదే అహ్మదాబాద్ లో ఆడతారు. అంటే ఇప్పుడు ఆర్సీబీ 4th ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి. క్వాలిఫైర్ 1 లో గెలిచిన టీము డైరెక్ట్ ఫైనల్ కి వెళ్ళిపోతుంది. ఇంకా దానిలో ఓడిపోయిన టీము క్వాలిఫైర్ 2 కైతే వస్తారు. ఇంకా దాని తర్వాత ఎలిమినేటర్ లో గెలిచిన టీము క్వాలిఫైర్ 1 లో ఓడిపోయిన టీంతో ఆడాలి. మరి ఎలిమినేటర్ లో ఓడిపోయిన టీము డైరెక్ట్ ఎలిమినేట్. అంటే వాళ్ళకి ఇంకో ఛాన్స్ అయితే ఉండదు. ఇంక క్వాలిఫైర్ 2 లో గెలిచిన టీము క్వాలిఫైర్ 1 లో గెలిచిన టీంతో ఫైనల్ ఆడేస్తారు. మనం ప్రీవియస్ లో చెప్పుకున్నట్లుగా క్వాలిఫైర్ 1 ఇంకా ఎలిమినేటర్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో జరగబోతుంది. ఇంకా క్వాలిఫైర్ 2 ఇంకా ఫైనల్ చెన్నై చపాక్ స్టేడియంలో జరగబోతుంది. ప్రీవియస్ లో చెప్పుకున్నట్లుగా ఆర్సీబీ కప్పు కొట్టాలి అంటే ఎలిమినేటర్ లో గెలవాలి, క్వాలిఫైర్ 2 లో గెలవాలి, ఇంకా చివరిగా ఫైనల్లో కూడా గెలవాలి. ఈ 3 మ్యాచెస్ లోను గెలిస్తే 2024 ఐపీఎల్ కి ఆర్సీబీనే ఛాంపియన్స్. ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్ కూడా ఈ మూమెంట్స్ అయితే చూడాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఎవరితో ఆడతారు? ఒకసారి మనం పాయింట్స్ టేబుల్ చూస్తే ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. క్వాలిఫైర్ 1 కేకేఆర్ ఒకటే క్వాలిఫై అయింది. మరి రెండో టీము ఆర్ఆర్ఆర్ లేక ఎస్ఆర్హెచ్ అన్నది డౌట్. మరి ఈ రోజు మ్యాచ్ లో ఆర్ఆర్ ఒకవేళ గెలిచారు అంటే కేకేఆర్ తో క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడేస్తారు. అప్పుడు ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. లేదు ఆర్ఆర్ ఆ మ్యాచ్ లో ఓడిపోయి ఎస్ఆర్హెచ్ పంజాబ్ తో గెలిస్తే అప్పుడు ఎస్ఆర్హెచ్ కేకేఆర్ తో క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడతారు. అప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఆడతారు. గాయస్ మరి మీరేమనుకుంటున్నారు? ఎలిమినేటర్ మ్యాచ్ ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ తో ఉంటే బాగుంటుందా లేక ఆర్ఆర్ తో ఉంటే బాగుంటుందా అన్నది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. నేనైతే ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీని ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతారనుకుంటున్నా. మరి ఈ సంవత్సరం ఆర్సీబీ ఛాంపియన్స్ అవుతారా లేక లేదన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా మీరు నిజమైన ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. గైస్ ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. అప్పుడే మేము చెప్పే అప్డేట్ మీకు ఫాస్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.